నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలిసి తెలియని వయసులో కలిగిన ఆకర్షణకు ప్రేమ అని పేరు పెట్టుకొని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట ఒకవైపు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు గుండెల మీద తన్నిపోవడంతో రగిలిపోయిన తండ్రి ఒకవైపు, ఎదిగి ఎదగని వయసులో వచ్చే ఆకర్షణకు లొంగి తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలు, కులం కాని వాడిని చేసుకుందని ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడని కోపం తండ్రిది. రెండు భావోద్వేగాల మధ్య ఓడింది ఇద్దరు. అసలు కథనంలోకి వెళ్తే 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఓ దుండగుడు మాటు వేసి అతన్ని నరికి చంపాడు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిర్యాలగూడ పట్టణం ఉలిక్కిపడింది. ప్రణయ్ అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్ది షెడ్యూల్డ్ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం. ఆమె తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతోనే అమృత తండ్రి తిరునగరు మారుతీరావే కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తూ మారుతీరావును A1గా, అతని తమ్ముడు శ్రవణ్ను A2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఇక ప్రణయ్ 10వ తరగతి, అమృత 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే స్నేహితులు. ప్రేమంటే తెలిసి తెలియని వయసులోనే ఆకర్షణకు ప్రేమని పేరు పెట్టుకున్నారు. ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. పెళ్లి చేసుకుంటామని ఇరువురి కుటుంబ సభ్యులను అడిగితే అమ్మాయి తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. దాంతో వారు హైదరాబాద్కు వెళ్లి ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. తర్వాత ప్రణయ్ ఇంట్లోనే ఉన్నారు. తన కూతుర్ని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి తమపై మారుతీరావు కక్ష పెంచుకున్నారని అబ్బాయి తండ్రి బాలస్వామి తెలిపారు. వివాహమైన 2 నెలల తర్వాత నుంచి తన హత్యకు కుట్ర జరుగుతుందన్న అనుమానంతో ప్రణయ్ని అప్రమత్తంగా ఉంచారు. ఇక అమృత గర్భవతి కావడంతో వైద్య పరీక్షల కోసం ప్రణయ్, అతని తల్లి కలిసి ఆమెను మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక పరీక్షలు పూర్తయిన తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి మాంసం దుకాణాల్లో వాడే కత్తితో ప్రణయ్ మెడపై నరికాడు. దాంతో కింద పడిపోయిన ప్రణయ్పై మరోసారి వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. హంతకుడు కత్తిని సమీపంలోనే పడవేసి పరారయ్యాడు. ఇక ఈ సంఘటన తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టి నిందితుల్ని అరెస్టు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపట్టి 8 మంది నిందితుల పేర్లతో 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చి 7న ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన పనికి అప్పటికే పశ్చాత్తాపడుతూ అనారోగ్యం పాలై బలవన్మరణం చెందడంతో ఒక్కసారిగా ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రిపై సానుభూతి పెల్లుబికింది. స్థానికంగా కుల సంఘాలు, మరికొన్ని వర్గాలు అతడికి మద్దతుగా అమృతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కాయి కూడా. ఇక ఈ కేసులో 5 ఏళ్లకు పైగా సాగిన విచారణ కొలిక్కొచ్చింది. ఇటీవలే వాదనలో ముగిసి నల్గొండ SC/ST కోర్టు అంతిమ తీర్పునిచ్చింది. సుపారీ తీసుకొని కత్తి చేతబట్టి నేరంలో నేరుగా పాల్గొన్న A2 సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష పడింది. మిగతా నిందితులు కూడా అనారోగ్య సమస్యలని, శిక్ష తగ్గించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని, ముగ్గురు పెళ్లి కాని పిల్లలున్నారు, దయ చూపాలని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ ప్రాధేయపడ్డా నో యూజ్. అమృత తండ్రి మారుతీరావు మాట విని మంచి తమ్ముడు అనిపించుకోవాలన్న తాపత్రయం అతడిగాన్ని నేరస్తుడిగా మార్చేసింది. సుపారీ గ్యాంగ్ ని సీన్లోకి తెచ్చాడన్న అభియోగం అతడి కుటుంబం మొత్తాన్ని బుగ్గిపాలు చేసింది. మా నాన్న నిర్దోషి అంటూ శ్రవణ్ కుమార్ కూతురి వేదన ఇప్పుడు నెట్టింట్లో మిన్నంటుతోంది. చేశారా? హాఫ్ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయటికి రండి. ఇట్లా కాదు, ఇక్కడ కాదండి, మీరు లోపలికి వచ్చండి, బయటికి వెళ్ళండి. అసలు అట్లా మాట్లాడడానికి లేదు, అట్లా మాట్లాడడానికి లేదు. మీరు బయటకు వెళ్ళండి. ఉండడానికి అట్లా లేదు. మీరు బయట మాట్లాడండి. అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు. కల్పిస్తారు.
ఈ టైంలో కాదు దాంట్లో కూర్చోండి ఇక ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ అమృతల జీవితం తారుమారైంది. తల్లిదండ్రుల్ని బతిమాలి ఒప్పించి పెళ్లి చేసుకొని ఉన్నా లేదా వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకున్నా కొన్నేళ్లు తల్లిదండ్రుల అంగీకారం కోసం ఎదురు చూసినా ఇంతటి అనర్థం జరిగేది కాదేమో. పిల్లల ఇష్టాలను గౌరవించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలను అర్థం చేసుకొని వాళ్ళ పెళ్లి చేసినా ఈ రోజు ప్రణయ్, మారుతిరావులు సజీవంగా నిందితులుగా శిక్ష అనుభవిస్తున్న వారు కుటుంబాలతో హాయిగా ఉండేవారు. పెళ్లి ఇష్టం లేకపోతే కూతురికి నచ్చజెప్పాలి, నయానో భయానో ఒప్పించాలి. కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఏదేమైనా ఇక్కడ ఇద్దరి ప్రేమ కారణంగానో లేక కులం అనే ఒక జబ్బు కారణంగానో కొన్ని కుటుంబాలు నష్టపోయాయి. చచ్చిపోతా తప్పు చేశారా? హాఫ్ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. మీరు చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయటికి రండి. ఇట్లా కాదు, ఇక్కడ కాదండి. మీరు లోపల కూర్చోండి, బయటికి వెళ్ళండి. అసలు కోర్టు పెన్షన్ రావద్దు. కోర్టు పెన్షన్ మాట్లాడలేదు. అట్లా మాట్లాడడానికి లేదు. అట్లా మాట్లాడడానికి లేదు. మీరు బయటకు వెళ్ళండి. ఎక్కడ ఉండడానికి అట్లా లేదు. మీరు బయట మాట్లాడండి. అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. ఆగు, ఈ టైంలో కాదు, దాంట్లో కూర్చోండి.